ఓకే. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్‌ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మెన్యూలోనే మనకి వర్డ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ వర్డ్ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ స్క్రీన్ ఓకే. విండో అనేది ఇక్కడ మనకి లాంచ్ అవుతుంది. ఇక్కడి నుంచి దీంట్లో మనం న్యూ డాక్యుమెంట్ అంటే దీంట్లో బ్లాంక్ డాక్యుమెంట్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. సో, బ్లాంక్ డాక్యుమెంట్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్‌కి సంబంధించి అప్లికేషన్ ఇక్కడ మనకి లాంచ్ అయిపోయింది. సో, దీంట్లో మనకి మెన్యూస్ చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్యూస్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతున్నాయి. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ మెన్యూస్ ఇక్కడ. సో, ఈ మెన్యూస్‌కి సంబంధించి ఏ మెన్యూని ఏం నేమ్‌తోని మనం ఇక్కడ పిలుస్తున్నామో దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం చూస్తాం. సో, మైక్రోసాఫ్ట్ యూజర్ ఇంటర్ఫేస్‌లో దానికి రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకుందాం ఇక్కడ. సో, దీంట్లో చూడండి ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఏం చేస్తున్నారు ఇక్కడ ఓకే. సో, ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో ఇక్కడ ఈ ఏరియా చూడండి. ఓకే. నేను ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే. ఈ ఏరియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ ఏరియాని ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇది వచ్చేసి మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో, క్విక్ యాక్సెస్ టూల్ బార్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఓకే. సో, దీంట్లో మనం ఏ విధంగా క్విక్ యాక్సెస్ టూల్ బార్‌ని మనం కస్టమైజ్ చేయాలి? ఏ విధంగా అయితే కొత్తగా మనం కమాండ్స్‌ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి? ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనం ఫ్యూచర్ వీడియోస్‌లో చెక్ చేద్దాం. ఓకే. సో, దీన్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ ఏరియా చూడండి ఇక్కడ. ఈ బ్లూ కలర్ ఏరియా. సో, దీన్నొచ్చేసి ఇక్కడ టైటిల్ బార్ అంటారు. ఓకే. ఈ ఏరియాని ఇక్కడ టైటిల్ బార్ అంటారు. ఇదొచ్చేసి మనకి టైటిల్ బార్ ఇక్కడ. సో, టైటిల్ బార్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విండో ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఈ విండోని ఇక్కడ మనం సెర్చ్ బార్ అంటాం ఇక్కడ. సో, దీంట్లో ఏంటంటే సెర్చ్ బార్‌లో ఈ టోటల్ ఎంఎస్ వర్డ్‌లో నుంచి ఏదైనా కమాండ్ మనం సెర్చ్ చేయాలంటే సింపుల్ కర్సర్‌ని ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ఆ కమాండ్ ఇక్కడ క్లిక్ చేయండి. సో, డైరెక్ట్‌లీ ఆ కమాండ్ అనేది ఇక్కడ మనకి లాంచ్ అయిపోతుంది. అంటే ఈ విధంగా డైరెక్ట్‌లీ షార్ట్‌కట్ మెథడ్‌లో ఇక్కడ నుంచి కమాండ్స్‌ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే ఇది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకి విండోలో టైటిల్ బార్‌లోనే 3 బటన్స్ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. సో, దీంట్లో చూడండి ఇక్కడ మనకి క్లోజ్ బటన్ ఉంది. సో, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మాక్సిమైజ్ బటన్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మినిమైజ్ బటన్ ఉంది. సో, ఈ 3 బటన్స్‌ని ఇక్కడ మనం విండో కంట్రోల్స్ అంటాం ఇక్కడ. ఓకే. ఇది విండో కంట్రోల్స్ ఇక్కడ. సో, ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ ఏరియా ఇక్కడ నేను మౌస్‌ని మూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఈ కంప్లీట్ ఏరియా ఎక్కడెక్కడైతే పాయింటర్‌ని మనం మూవ్ చేస్తున్నామో ఈ టోటల్ ఏరియా ఇక్కడ. సో, దీన్ని ఇక్కడ మనం రిబ్బన్ అంటాం. సో, మొత్తం ఏరియాని కలిపేసి దీన్ని ఇక్కడ మనం రిబ్బన్ అంటాం. రిబ్బన్‌ని మనం డివైడ్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్‌లీ ఇక్కడ మనం హోమ్ అనే ట్యాబ్‌లో ఉన్నాం. హోమ్ తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ మనకి ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది ఇక్కడ. ఓకే. ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది. సో, ఇక్కడ ఏంటంటే టోటల్ ఏరియాని మనం రిబ్బన్ అంటున్నాం. సో, రిబ్బన్‌ని మనం డివైడ్ చేస్తే ఓకే. దీంట్లో ఏమొస్తాయి మనకి ట్యాబ్స్ వస్తాయి. హోమ్ ట్యాబ్ ఉంది ఇక్కడ. తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ డ్రా ట్యాబ్ ఉంది. ఓకే. వీటిని ఇక్కడ మనం ట్యాబ్స్ అంటాం. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం హోమ్ ట్యాబ్‌లో ఉన్నాం. సో, హోమ్ ట్యాబ్‌లోనే ఇక్కడ కొన్ని మనకి కమాండ్స్ డిస్‌ప్లే అవుతున్నాయి కింద. మళ్ళీ ట్యాబ్స్‌ని మనం డివైడ్ చేస్తే ఈ ట్యాబ్స్ లోపల కొన్ని కమాండ్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. ఆ తర్వాత ఒక వర్టికల్ లైన్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, వీటిని ఇక్కడ మనం ప్యానెల్స్ అంటాం. సో, ట్యాబ్స్‌ని మనం డివైడ్ చేస్తే ట్యాబ్స్ లోపల ఏమొస్తాయి మనకి ఇక్కడ ప్యానెల్స్ వస్తాయి. ఇది క్లిప్‌బోర్డ్ ప్యానెల్, ఇదొచ్చేసి మనకి ఫాంట్ ప్యానెల్, ఇదొచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ ప్యానెల్ మనకి. మళ్ళీ దీంట్లో అబ్జర్వ్ చేయండి ప్రతి ప్యానెల్‌లో ఇక్కడ ఒకటి చిన్నగా యారో అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. ఇప్పుడు దీంట్లో ఫాంట్ ప్యానెల్‌కి సంబంధించి ఏదైనా మనకి అడ్వాన్స్డ్ కమాండ్స్ కావాలంటే పాయింటర్ మీరు ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. సో, దీనికి సంబంధించి ఇక్కడ అడ్వాన్స్డ్ కమాండ్స్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. ఓకే. సో, దీని గురించి మనం డీటెయిల్‌గా వచ్చే వీడియోస్‌లో చెక్ చేసుకుందాం. సో, ఇది మనం చేసాం ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి ఇందాక మనం చెక్ చేసింది ఏంటి ఇక్కడ రిబ్బన్ లోపల ట్యాబ్స్ లోపల మళ్ళీ మనకి ప్యానెల్ లోపల మళ్ళీ డైలాగ్ బాక్స్ లాంచర్ ఉంది ఇక్కడ.